ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ ఈరోజు మనం పత్రి సార్ ఒక ఇంటర్వ్యూ హిందీలో చాలా అద్భుతంగా ఉంది. పత్రి సార్ ప్లస్ ఇంటర్వ్యూ చేసిన మేడం పేరు రీటా కెప్టెన్. ఆ మేడము గుజరాత్ సూరత్ చెందిన మేడము. సో ఈ ఇంటర్వ్యూ పిరమిడ్ వ్యాలీలో జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా ఈ ఇంటర్వ్యూలోని జ్ఞానాన్ని అంతా మనం తీసుకుందాం. సో దేవుడు అంటారు కదా, దేవుడు అంటే ఎవరు అని ఫస్ట్ క్వశ్చన్ కి సార్ ఇలా అన్నారు. ప్రతిదీ ఈ భూమి, సూర్యుడు అన్ని కూడా దేవుడు అంటే అన్ని. మీరు దేవుడు, నేను దేవుడు, ఈ సోఫా అన్ని కూడా ఆ, సో అని చెప్పారు సార్. తర్వాత మేడం ఇంకొక ప్రశ్న అడుగుతున్న సందర్భంలో, సో ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా అని అంటే సార్ మధ్యలో అన్నారు, నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తని, ఒక యోగిని, ఒక మామూలు మనిషిని, ఆ ఒక మూర్ఖుణ్ణి, ఒక సంతుని అన్ని కూడా అని అన్నారు. సో ఓకే అంటూ ఆవిడ ఏమడిగారంటే, మీరు ఎప్పుడైతే మీరు దేవుడు అని చెప్తారో ఒక మామూలు వ్యక్తికి ఆ విషయం అర్థం అవుతుందా అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అదే చెప్తాము. మనం ఏం ఫీల్ అవుతామో అదే చెప్తాము. వాళ్ళలో ఒక విత్తనం వేస్తున్నాం అంతే. మన వైపు నుంచి చెప్తాము కానీ వాళ్ళ వైపు నుంచి కాదు. వాళ్ళు కోరుకొని కోరుకోకపోని, వాళ్ళకు తెలియని తెలియకపోని, వాళ్ళు గుర్తించని గుర్తించకపోని చెప్పడం మన బాధ్యత. ఓకే. అలా అయితే శివుడు అంటే ఎవరు? ఒక మామూలు వ్యక్తికి ఏం చెప్తారు మీరు? సో ప్రశ్న ఒక్కటే, కానీ ఆన్సర్ వేర్వేరు. ఆ వ్యక్తిని బట్టి సమాధానం మారుతూ ఉంటుంది. ఒక మామూలు వ్యక్తికి, ఒక పండితుడికి, ఒక ఎండ్లటెన్ మనిషికి ఆహ్, సో బట్టి అది మారుతూ ఉంటుంది. ఒక మామూలు వ్యక్తికి అంటే విష్ణు కరెక్టే, శివుడు కరెక్టే, వాళ్ళు చెప్తున్న మాటల్ని నమ్మండి. వాళ్ళు ఆహ్, ధ్యానం చేయమని చెప్తున్నారు అని ఈ విధంగా చెప్తాం. మన ఆన్సర్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. సో శివుడు ఉన్నాడంటారా? అంటే సార్ అన్నారు, ఎందుకు లేడు? శివుడు ఒక యోగి. ఆయన ఒక మామూలు వ్యక్తిగా ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఫోటోలో చూసినట్టు త్రిశూలం పట్టుకుని, ఆహ్, మెడలో పామేసుకుని, తల మీద చంద్రుడు పెట్టుకుని, గంగా ప్రవాహం ఎప్పుడూ అట్లే ఉండడు. ఒక యోగిలాగా ఉంటాడు. అవన్నీ ఎందుకున్నాయంటే అవి సింబల్స్. చంద్రుడు ఒక కాన్సెప్టు, గంగా ఒక కాన్సెప్టు, పాము ఒక కాన్సెప్టు, ఆ త్రిశూలం ఒక కాన్సెప్టు అని సార్ చెప్పారు. యాహ్! నెక్స్ట్. సో, మీరు ఎంత కాలంగా ఈ పని చేస్తున్నారు? అని మేడం సార్‌ని అడిగితే, గత 40 సంవత్సరాలుగా నేను ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఆ 40 సంవత్సరాల క్రితం నేను సత్యం సత్య అన్వేషణలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి సత్యం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నాను అన్నారు. సో, ఈ 40 సంవత్సరాలుగా మీలో ఏమైనా మార్పు చూసారా? సో, మార్పు ఉందనే కదా నేను ఈ ప్రపంచం సొసైటీ కోసం పని చేస్తున్నా. అదే మార్పు లేకపోతే, నాలో మార్పు అనేది లేకపోతే నేను నా కోసమే పని చేసేవాడిని. సో, ఆహ్, సో మీలో ఇంకా మార్పు ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నారా? లేదా మీరు ఆల్రెడీ ఒక స్థితికి చేరుకొని పోయారా? అనంటే ఆహ్, నాలో నా కోసం నేనేం చేసుకునేది ఏమీ మిగల్లేదు. వేరే వాళ్ళ కోసం చేయడమే మిగిలి ఉంది. నేనిప్పుడు ఈ శరీరాన్ని ఈ క్షణం వదిలేసినా నేను ఆహ్, పైలోకాలకి వెళ్ళిపోతాను. సో, నా కోసం ఏమి చేసుకునేది ఏది మిగల్లేదు. నేను ఎన్‌లైట్ అయిపోయాను. ఇతరుల కోసం పని చేసేదుంది అని సార్ ఇక్కడ చెప్పారు. సో, అయితే ఇప్పుడు మీరు ధ్యానం చెయ్యరా? అనంటే, నేనిప్పుడు ధ్యానానికి కూర్చుంటే ఎవరు ధ్యానాన్ని బోధిస్తారు? సో, అయితే నేను ధ్యానానికి కూర్చోకూడదు. అప్పుడైతేనే నేను ఇతరులకి ధ్యానాన్ని బోధించగలను. సో, మీకు నమ్మకం ఉందా?
ఈ మాంసం తినే కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, సంఘాలు ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళు కూడా శాకాహారులు అవుతారు అని. సో ఎస్ అన్న ఆశ ఉంది. అది ఎప్పుడూ ఉంటుంది వాళ్ళు మారుతారని. సో అయితే ఇన్నేళ్లలో మీరు ఒక వేలాది మందిని శాకాహారులుగా మార్చారా అంటే లేదు, లక్షలాది మంది మారారు. సో అయితే కంగ్రాట్స్ మీకు అంతమందిని మార్చినందుకు అని అంటే. నాకు కాదు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు విని వాళ్ళు వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి. సో ఎంటర్టైన్మెంట్. సో నేను కేవలం నా డ్యూటీ చేశాను అంతే. వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పండి. నేను వాళ్ళు నా మాటలు విని వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు. సో జ్ఞానోదయం అన్నది ఒక వ్యక్తికి సంబంధించిందా లేదా ఇది ఒక సమూహంకు సంబంధించింది. సో ఒక వ్యక్తి మారటం, ఒక వ్యక్తికి జ్ఞానం రావటంతో మాస్ అంటే ఒక సమూహంలో కూడా ఆ జాగృతి అనేది వస్తుంది. సో ఒక్కొక్కరితో ఆ మార్పు అనేది సాధ్యమవుతుంది. ఒక్కొక్కరు జాగృతి అవ్వడం, ఒక్కొక్కరు ఎన్లైట్ అవ్వడంతో ఆ సమూహం అంతా కూడా ఎన్లైట్ అవుతుంది. ఇది యుగ మార్పిడి టైం కదా. ఆ అంటే సార్ అవును, ఈ సత్యయుగం తిరిగి వస్తుంది. సో మరి మీరు దానికి మార్గం తిరిగి వేస్తున్నారా సత్యయుగం రావడానికి? అయితే నేనొక్కటే కాదు, ఇలాంటి అసంఖ్యంలో అంటే ఎంతో మంది ఇలాంటి పని చేస్తున్నారు. నేనొక్కటే ఏం స్పెషల్ కాదు. అంటే వాళ్ళందరూ మీ దగ్గర ఉన్న వాళ్ళేనా అంటే లేదు, అన్ని చోట్ల ఉన్నారు. నేను అందులో ఒక భాగం అంతే అని సార్ చెప్పారు. సో మీ దగ్గర చూస్తే ఇంకొక గొప్ప విషయం ఏం కనిపిస్తుందంటే స్టేజ్ మీద అందరి దగ్గర అనుభవాలు చెప్పిస్తారు. అలాగే ఈ పిరమిడ్ వ్యాలీలో వేరే సంస్థలకి కూడా మీరు క్లాస్ చేసుకోవడానికి అలో చేస్తారు. సో మిమ్మల్ని చూస్తే ఒక మిషన్ తో భూమి మీద వచ్చినట్టు మీరు కనిపిస్తారు. సో ఈ సత్యయుగ స్థాపన కాకుండా ఇంకేదైనా మిషన్ మీ దగ్గర ఉందా అని అంటే సార్ ఈ విధంగా చెప్పారు. నాకు నా గురించి పూర్తిగా తెలుసు. నాకంతా తెలుసు అనే విషయం నాకు తెలుసు. సో ఒక మనిషి ఎలా జీవించాలో నేను అలా జీవిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నాలాగా జీవించాలనుకుంటున్నాను. పూర్తి శాకాహారిగా, పూర్తి సైంటిఫిక్ గా, ప్రతి మాటలో, ప్రతి పదంలో, ప్రతి చూపులో, ప్రతి ఆలోచనలో సైంటిఫిక్ గా ఉండాలి. శా శాస్త్రీయంగా ఉండాలి. వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. వేస్ట్ ఆలోచనలు ఉండకూడదు. వేస్ట్‌వి వినకూడదు. సో ప్రతి ఒక్కరూ నాలాగా ఉండాలి. ఇదే నా మిషన్. సో ఇంకోసారి చెప్తాను. సో అందరూ నాలాగా అవ్వడమే నా మిషన్. పూర్తి శాకాహారిగా, పూర్తి సైంటిఫిక్‌గా, ప్రతి మాటలో, ప్రతి పదములో, ప్రతి చూపులో శాస్త్రీయంగా ఉండాలి. వేస్ట్ మాటలు, వేస్ట్ వినడాలు, వేస్ట్ ఆలోచనలు అస్సలు వద్దు. అందరూ నాలాగా ఉండాలనేదే నా మిషన్ అని సార్ చెప్పారు. అంటే నెక్స్ట్ క్వెషన్. అయితే మీరు అందరి గురువుల్ని ఒకటి చేయాలనుకుంటున్నారా? అంటే గురువు అంటేనే ఆల్రెడీ ఒక్కటైన వాడు. వాళ్ళని ఇంకేం ఒకటి చేస్తాము అంటే, లేదు, కొంతమంది గురువులు మంత్ర జపం చెప్తారు, పూజలు చెప్తారు. సో అందులో తప్పేముంది? అంటే మీరు చెప్పే ధ్యానం వాళ్ళన్నిటికన్నా ఇంకా గొప్పదంటారా? అంటే సార్ ఇలా అన్నారు. ఇప్పుడు స్కూల్ లెవెల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అవసరమా లేదా? అవన్నీ అవసరం. సో ప్రైమరీ తర్వాత నువ్వు మిడిల్ క్లాస్‌కొస్తావు. మిడిల్ స్కూల్‌కొస్తావు. ప్రైమరీ స్కూల్ అంటే ఫస్ట్ టు ఫిఫ్త్. 6థ్ టు 10థ్‌ని మిడిల్ స్కూల్ అంటారు అని అనుకుంటా. సో ఆహ్, పత్రిసార్ దగ్గరికి రావడం అనేది లాస్ట్ స్టెప్. ఎవరైతే ఈ ప్రైమరీ, మిడిల్ స్కూలు, సెకండరీ, కాలేజ్ అన్ని పూర్తి చేసుకుని యూనివర్సిటీ లెవెల్‌కి వస్తారో, విశ్వవిద్యాలయానికి వస్తారో, ఆ లెవెల్‌కి వచ్చిన వాళ్ళే పత్రిసార్ దగ్గరికి వస్తారు. అయితే
మీరు వెనకకి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే లేదు. అంటే వెనకకి తిరిగి మళ్ళీ ఆ పూజలకి జపాలకి మీరు వెళ్ళే అవసరం లేదా అంటే లేదు అన్నారు. సో మీ బోధనల ప్రకారం అందరూ పరమాత్మలే. అంటే సార్ ఇలా అన్నారు, కాదు, అందరూ ఆత్మలు, ఆత్మస్వరూపం, వాళ్ళు పరమాత్మలు అవ్వచ్చు. సో మీరిప్పుడు ఒక నార్మల్ ఆత్మ, మీరు ఒక పరమాత్మ అవ్వాలి. ఎలా అంటే పరమ ధ్యాన సాధన చేసి. మనము మీరు ఒక ఆత్మ, సర్వాత్మలో ఒక భాగం, అండ్ మీరు ఒక పరమాత్మ అవ్వచ్చు ధ్యాన సాధన చేసి. సో ఎవరైతే మనం ఆత్మలమని తెలుసుకుంటారో, తర్వాత ఆ సర్వాత్మలో ఒక భాగం అని తెలుసుకుంటారో వాళ్ళు పరమాత్మ అవుతారు. సో ఫస్ట్ మనం ఆత్మలం అని తెలుసుకుంటే ఆత్మజ్ఞానులం. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ సర్వాత్మ అన్ని చోట్ల ఉన్న ఆత్మలో మనము అని తెలుసుకుంటే మనం పరమాత్మలం అని ఇక్కడ సార్ చెప్పారు. సో అయితే అక్కడ భక్తి అనేది కరిగిపోతుందా అని అంటే భక్తి అనేది ప్రైమరీ స్కూల్ తర్వాత కరిగిపోతుంది. సో ప్రైమరీ స్కూల్ స్థితిలో ఉన్నప్పుడు భక్తి అనేది తప్పు కాదు, కానీ దాని తర్వాత దాని అవసరం లేదు. సో ఈ మేడము ఇంకొక గురువుని కూడా ఫాలో అయ్యారు. ఆ గురువు ఏం చెప్పారంట, సో మీరు కేవలం ధ్యానం చేస్తే సరిపోదు, భక్తి లేని ధ్యానము ఆ సూక, డ్రై, అది పొట్టిది అని చెప్పారంట. సో అప్పుడు సార్ ఇలా చెప్పారు, అది డ్రై కాదు. ఎప్పుడైతే మీరు ధ్యానానికి రీచ్ అయ్యారో భక్తి భావము అనేది కరిగిపోతుంది, అది ఉండదు. మీరు ద్వైతం నుంచి అద్వైతంకి వస్తారు, ద్వంద్వం నుంచి ద్వంద్వం లేని స్థితికి అద్వైతంకు వస్తారు. అది సహజంగా మారిపోతుంది. సో ఎప్పుడైతే ధ్యాన స్థితికి వస్తారో దేవుడు వేరు నేను వేరే అనే స్థితిని దాటి అంతా ఒకటే అనే అద్వైత స్థితికి మీరు వస్తారు అని ఇప్పుడు సార్ చెప్పారు. సో ఈ పిరమిడ్స్ అనేది మన పురాణాల్లో లేదు, మీరు వెస్ట్రన్ నుంచి తీసుకొచ్చారు. సో ఇది తీసుకురావడము మీకు ఎలా ఉండింది ఈ జర్నీ? ఈ అని అంటే కష్టతరంగా ఉన్నిందంటే నాకు కష్టతరంగా అయితే ఏమీ లేదు. గ్రాడ్యువల్ గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ వచ్చారు. ఒకరి నుంచి ఇద్దరు, ఇద్దరు నుంచి నలుగురు, నలుగురు నుంచి 8 మంది, 8 నుంచి 16 మంది, ఇలా మారుతూ వచ్చారు. ఈ 40 ఏళ్లలో లక్షలాది మంది ఇలా మారారు. ఒకవేళ ఇది కష్టం అయితే ఇలా జరిగేది కాదు. సో పిరమిడ్ అనేది ఉపయోగకరం కదా. ఒకవేళ పిరమిడ్ ఉపయోగించుకోకుండా మనం ధ్యానం చేయొచ్చా? ఎస్, నో ప్రాబ్లం. ఉంటే మనం పిరమిడ్ లేకుండా కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే నిర్మించాలి అని సార్ చెప్పారు. సో ఉంటే ఉపయోగించుకోవాలి, లేదంటే నిర్మించాలి. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీరు మాస్టర్స్ అంటారు. మీ దగ్గర గురు శిష్య సంబంధం లేదు. ఇది మీ లోపల నుంచి వచ్చిన క్వాలిటీనా అంటే ఎస్, నేను ఏదైతే చేస్తున్నానో అది నా లోపల నుంచి వచ్చింది. కొంత జ్ఞానాన్ని నేను బయట నుంచి తీసుకుంటాను, కొంత లోపల నుంచి తీసుకుంటాను. ఆ విధంగా ఈ పిఎస్ఎస్ నిర్మించబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎన్లైటెన్ పర్సన్ కు అవతారానికి, ఇప్పుడు ఎన్లైటెన్ పర్సన్ అంటే ఓషో తీసుకోండి. ఓషో ఎన్లైటెన్ పర్సన్. అవతారాలు అంటే ఈ రాముడు, కృష్ణుడు లాంటి అవతారాలు. వీళ్ళ ఇద్దరికి తేడా ఏంటి? ఆ ఓషో లాంటి వాళ్ళకు, ఈ రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళకి తేడా ఏంటి? మరి ఇది యుగ్ చేంజింగ్ టైం కదా, ఒక అవతారం రావాల్సి ఉంది, అది మీరేనా అని అంటే సార్ ఏమన్నారు చూడండి. ఓషో లాంటి ఎన్లైటెన్ మాస్టర్స్ కు రామకృష్ణుల వాళ్ళకి తేడా ఏంటి? సో ఈ యుగ చేంజింగ్ టైం కదా, యుగం మార్చే కాలం కదా,
మరి ఒక అవతారం రావాల్సి ఉంది, అది మీరేనా అని అంటే సార్ ఏమన్నారంటే, నాకు ఈ అవతారం అనే కాన్సెప్ట్ నచ్చదు. అది మార్కెట్ లో ఉంది అంటే అది కరెక్ట్ అనా కాదు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి ప్రతి జన్మ ఒక అవతారమే. అవతారము అంటే కిందకి దిగి రావడం. ఆరోహణం అంటే పైకి ఆ, ఎదుగుతూ వెళ్ళడం. మనం పైనుంచి కిందకు వస్తుంటాం, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం. ప్రతి జన్మను అంతే, ప్రతి ఒక్కరు ప్రతి జన్మను ఒక అవతారమే. ఆ స్పెషల్ గా ప్రత్యేక అవతారాలంటూ ఏమీ లేవు. ఏ ఒక్కరు కూడా మన మీకన్నా గొప్ప వాళ్ళు కాదు. ఇతరుల్ని ఒక అవతారంగా నమ్మకండి. కావాలంటే మిమ్మల్ని మీరు ఒక అవతారంగా నమ్మండి అని సార్ చెప్పారు. సో మరి అయితే మనం రాముణ్ణి కృష్ణుని ఒక అవతారం అని చెప్తాం కదా అంటే ఆ ఆ అదంతా ఆ వాళ్ళ ఆ అవగాహనని బట్టి, ఆ మూర్ఖ జనం యొక్క అవగాహనని బట్టి వాళ్ళు అంటారు. కానీ వాళ్ళంతా ఎన్లైటెడ్ మాస్టర్స్, జాగృతి అయిన వాళ్ళు. సో ఒక స్పెసిఫిక్ నంబర్ ఏమైనా ఉందా భూమి మీద? ఇంతమంది స్పెసిఫిక్ ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉండాలి బ్యాలెన్స్ చేయడానికి అని అంటే ఆ, సార్ ఏమన్నారు, అలా ఏమీ లేదు. ఆ, అలా ఏమీ లేదు. ఆ, ఎవరైనా ఎన్లైటెన్ అవ్వచ్చు. ఎవరైనా ఎప్పుడైనా ఎన్లైటెన్ అవ్వచ్చు. ఒక్క ఎన్లైటెన్ మాస్టర్ ఇంకొకరి ఎన్లైటైన్మెంట్ ని కంట్రోల్ చేయలేడు. ప్రతి ఒక్కరిది వాళ్ళ ఓన్ స్టోరీ. సో ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఇంకొకరి ఎన్లైటైన్మెంట్ ని కంట్రోల్ చేయలేడు. ఇది ప్రతి ఒక్కరి ఓన్ స్టోరీ. సో ఇది ప్రతి ఒక్కరి ఓన్ చాయిస్. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకుంటారు అని అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ గా, సో మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తామని అన్నారు కదా. ఆ, సో మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తాం అన్నప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. ఆ యా, సో మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తామంటాము. రెండవది ఆ, దానికదే జరిగిపోతా ఉంది అని రెండు విషయాలు ఉన్నాయి. సో సో మన వాస్తవాన్ని మనం సృష్టించడము అన్నది ఆ, ఒక లైక్ మైండెడ్ పీపుల్ తో సాధ్యమా? అంటే ఒక నలుగురు ఒకేలాగా ఆలోచించే వాళ్ళు ఉంటేనే మన వాస్తవాన్ని మనం సృష్టించవచ్చా అంటే గ్రూప్ ఉంటే బెటరు. రమణ మహర్షి తన ఎంటర్టైన్మెంట్ ఒంటరిగానే సాధించాడు, ఆయన ఏం గ్రూప్ తో సాధించలేదు అంటే. సో ఓకే, సపోజ్ ఈ పిరమిడ్ వ్యాలీ నిర్మాణం అనేది ఉంది. ఆ సో ఈ పిరమిడ్ వ్యాలీ అనే నిర్మాణము ఎలా జరిగింది? ఆ, ఆ, మన మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తాము అనే దానిపై జరిగిందంటే. సో ఎస్, ఇక్కడ సార్ ఏమన్నారంటే ఇక్కడ ఎంతో మంది ఇంటెన్షన్, ఉద్దేశం, ఎంతో మంది ఉద్దేశం కలిసి, ఎంతో మంది సంకల్పం కలిసి ఈ పిరమిడ్ వ్యాలీ అనేది సృష్టింపబడింది. ఇది ఒక్కరి చేత సాధ్యం కాదు. ఎంతో మంది ఆ, సంకల్పాలు కలిసి ఈ పిరమిడ్ వ్యాలీ సృష్టింపబడింది. ఆ, ఒకవేళ ఒకరి ఆ, ఉద్దేశం కూడా మ్యాచ్ అవ్వకపోతే అది దీని నిర్మాణంపై ఎఫెక్ట్ చూపించేది. సో ఇది పిరమిడ్ వ్యాలీ లాంటి గొప్ప నిర్మాణాలు ఎంతో మంది ఆ సంకల్పంతో నిర్మించబడింది. సరే, అయితే మీరు పిరమిడ్ పార్టీ అనేది స్థాపించారు కదా. ఆ, ఈసారి ఎలక్షన్స్ లో నేను ఎవరో ఒకరైనా మన పార్లమెంట్ లో మన తరపున కూర్చుంటారనుకున్నాను. అయితే ఇది జరగలేదు. అంటే ఇది మనం అనుకోవడంలో ఆ సంకల్ప శక్తిలో తక్కువ ఉండిందా అని అంటే, ఎలక్షన్స్ లో జనం ఏది కోరుకుంటారో అది జరుగుతుంది.
టోటాలిటీ ఆఫ్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరూ సామూహిక జనం అంతా ఏం కోరుకుంటారో దాని ప్రకారం అది జరుగుతుంది కానీ నువ్వు నేనేమనుకుంటామో దాని మీద కాదు. కానీ ప్రతిదీ మెల్లగా మా జరుగు ఎదుగుతూ పోతుంది. వెంటనే కాకపోవచ్చు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. సో మెల్లగా నిరంతరంగా ప్రయత్నం చేస్తుంటే జరుగుతుంది. మీరు కోరుకుంటున్నారు సరే కానీ నార్మల్ పీపుల్ కోరుకోవాలి కదా. సో మనం ఇంకా ఎంతో చేయాలి. అలాగే ఇతరుల చేత కూడా ఇంకా ఎంతో చేయించాలి. సమాజ సంక్షేమం కోసం ఇలా జరుగుతూ ఉండాలి. సో మీరెందుకు ఎలక్షన్స్ లో నిలబడలేదు అంటే సార్ అన్నారు. నేను ఎప్పుడు కూడా ఒక వైపు నుంచి నేను నిలబడను. ఎందుకంటే నేను అన్ని చోట్ల వెళ్ళాలి కదా. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే వేరే వాళ్ళని ప్రమోట్ చేయడానికి. సో అయితే మీరు ఈ రిజల్ట్స్ తో హ్యాపీగా ఉన్నారా అంటే ఎస్ నేను ఈ రిజల్ట్స్ తో హ్యాపీగా ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ ఒక ధ్యాని ఒక శాకాహారి. సో ఇదంతా ఎలా జరిగిందంటే మనం చేసిన దానికి ఒక ఎఫెక్ట్ గా మన ప్రధానమంత్రి ఒక ధ్యాని ఒక శాకాహారిగా వచ్చాడు. ఓకే అయితే మీరు దీన్ని కనెక్షన్ లాగా చూస్తారా? సో మనం చేసిన ఈ ధ్యాన ప్రచారము దీన్ని కనెక్షన్ గా చూస్తారా? సో అయితే మీకు ఒక పిఎస్ఎస్ఎం నుంచే ఒకరు వస్తారని కాదు. ఒక వ్యక్తి ధ్యాని ఒక వ్యక్తి శాకాహారి అయి ఉంటే వాళ్ళు పిరమిడ్ మాస్టర్ అన్నమాట మీకు అని అంటే అలానే కాదు ఒకరు సచ్చాయి అంటే ఒక వ్యక్తి నిజంతో ఉంటే అతను పిరమిడ్ మాస్టర్. ఒక వ్యక్తి రియల్ గా ఉంటే రియాలిటీతో ఉంటే సత్యంతో కూడి ఉంటే అతను పిరమిడ్ మాస్టర్. సో రానున్న 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి మార్పులు చూడబోతున్నారు? మీ ఇంట్యూషన్ ఏమంటుంది అంటే సో సార్ అన్నారంటే ప్రతిదీ ఎదుగుతూనే పోతుంది. ఏది కూడా వెనకకి తిరగదు. హిట్లరు వీరప్పను వీరు కూడా వాళ్ళ ఇష్టానుసారం ముందుకు ఎదుగుతూ పోయిన వాళ్ళే. మీరు నేను కూడా ముందుకు ఎదుగుతున్న వాళ్ళనే. ఖచ్చితంగా భవిష్యత్తు బాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటే యా సో మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో యా యా మీరు ధ్యానం చేస్తున్నారు అంటే ఇతరులు కూడా చేస్తారు. మీరేమైనా స్పెషలా? మీలో మార్పు వచ్చిందంటే ఇతరుల్లో కూడా వస్తుంది. సో అందరిలో కూడా ఆ మార్పు అనేది జరుగుతుంది. సో మీ పని ఇక్కడితో ఎండ్ అవ్వదు. సపోజ్ ఎర్త్ మీద అందరూ ఎన్లైటన్ అయిపోయారనుకోండి. అప్పుడు నెక్స్ట్ మీకు వేరే చోట పని ఉంటుంది. వేరే ప్లానెట్ లో పోయి పని చేసేది ఉంటుంది. సో మీరు చేస్తున్నారంటే ఇతరులు కూడా చేస్తారు. మీరొకటే స్పెషల్ కాదు. మీ పని ఇప్పుడు భూమి మీద అయిపోయింది అనుకోండి. భూమి మీద అందరూ ఎన్లైట్ అయిపోయారు అనుకోండి. తర్వాత మనం వేరే చోటకి వెళ్ళి చేసేది ఉంటుంది. సో వర్క్ అనేది ఎప్పుడు ఇన్కంప్లీటే. వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎస్ ఎండ్ అయింది అనేది లేదు ఎప్పుడూ ఉంటుంది. సో మీరు ఇట్లా గత జన్మల గురించో భవిష్యత్తు గురించో ఇలా మాట్లాడితే మామూలు వ్యక్తికి అర్థం అవుతుందా అంటే సార్ అన్నారు ఇప్పుడు ఒక కర్ణాటక సంగీతం అర్థం చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తికి కర్ణాటక సంగీతం వచ్చి ఉండాలి. అలాగే నాకు గుజరాతీ అర్థం అవ్వాలంటే నేను గుజరాతీ నేర్చుకుని ఉండాలి. అలాగే నా మాటలు అర్థం అవ్వాలి అంటే ఆ ఎదుటి వ్యక్తికి ధ్యానం చేసి ఉండాలి.
సో, నేనింకా ఎంతో మంది మాస్టర్స్‌ని చూసాను. ఆమె ఆ ప్రశ్నేస్తోంది. నేనెంతో మంది మాస్టర్స్‌ని చూసాను. ఆహ్, ఆహ్, వాళ్ళ పొజిషన్ గురించి ఆహ్, కొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఉంటారు. నా తర్వాత ఎవరుండాలి? నా తర్వాత నా కొడుకు చూసుకోవాలి. ఆహ్, కానీ మీరు మాస్టర్స్‌ని చేసే విధానం చాలా తేడా ఉంది. ఆహ్, ఆహ్, ఈ పొజిషన్ గురించి ఇదంతా మీ దగ్గర ఇబ్బంది లేదు. అందరిని మాస్టర్స్ చేస్తారు అనంటే సార్ ఈ విధంగా అన్నారు. పులి బిడ్డ పులే కదా! పిల్లి ఉంటుందా? అలాగే ఒకవేళ నా బిడ్డ పిల్లి అయితే నేను కూడా పిల్లినే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం సార్ చెప్పారంటే, నాకు నా గుర్తింపు నా పిల్లల ద్వారా వస్తుంది. నాకు గుర్తింపు నా పిల్లల ద్వారా వస్తుంది. నా పిల్లలకి గుర్తింపు నా ద్వారా వస్తుంది. ఇది సహజం. సో, మనం ఎలా ఉంటున్నాము అన్నది అది పత్రి సార్‌కి గుర్తింపు తీసుకొస్తుంది. పత్రి సార్ వలన మనకు గుర్తింపొస్తుంది. సో, ఇది సహజం. సో, ఎవరైతే నా దగ్గరకొస్తారో వాళ్ళందరూ కూడా పులిబిడ్డలే అవుతారు. పులి పులి అయ్యే అంటే ఒక మాస్టర్ అయ్యే వాళ్ళు సమాజంలోకి వెళ్ళాలి. సో, మీ దగ్గర సిద్ధులనేవి లేవా? అంటే ఎనర్జీ ఇవ్వడము, హీలింగ్ చేయడము, విభూది ఇవ్వడము, ఇలాంటి సిద్ధులు పొందాలనే కోరికలు మీకు లేవా? అంటే సో, పత్రిసారి ఇలా అన్నారు. నా దగ్గర చిన్న చిన్న సిద్ధిలనేవి లేదు. పెద్ద సిద్ధి ఉంది. అంటే ఆహ్, మనము ఎన్‌లైట్ అవ్వడము చిన్న సిద్ధి. అలాగే ఎంతో మందిని చేసే వైపు తీసుకెళ్లడము పెద్ద సిద్ధి అని చెప్పారు సార్. అంటే మన కోసం మనం పని చేసుకోవడం చిన్న సిద్ధి. ఇతరుల కోసం పని చేయడం అనేది పెద్ద సిద్ధి. ఆహ్, అయితే మీరు చెప్పినట్టు వేరే సిద్ధులు ఈ జన్మలో అయితే లేవు. గత జన్మల గురించయితే నాకు తెలీదు. సో, ఎలా ఇతరులకు సహాయం చేయాలి అనే దాని వెనక నేనుంటాను అని సార్ చెప్పారు. సో, అయితే మీరు ఈ క్షణంలో జీవిస్తూ ఆ ప్లాన్ అట్లా ఫార్మ్ అయిపోతుందా? లేదా మీకొక ఫుల్ విజన్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్లాన్ స్టార్ట్ చేస్తారా? అంటే కొన్ని అట్లా ఫుల్ ఐడియాస్ ఒస్తాయి. కొన్ని రావు. ఆ సమయాన్ని బట్టి ఉంటుంది. సమయాన్ని బట్టి ప్లాన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నలుగురున్నారనుకోండి. నలుగురు చేత చైతన్యమైన పని చేయిస్తాను. 4000 మందున్నారంటే, ఆ 4000 మంది ఏం చేయగలరో ఆ పనిని చేయిస్తాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వెషన్. మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు? సో, నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ఫస్ట్ అందరిని శాకాహారిని చేస్తా. డబ్బులను పిరమిడ్ నిర్మాణాలకు ఇస్తా. అయితే మీరు టెర్రరిజం కోసం ఆహ్, టెర్రరిస్టులుంటారు కదా! ఈ టెర్రరిస్టుల కోసం ఏం చేస్తారు? సో, ఆహ్, సార్ ఏం చెప్పారంటే, కృష్ణుడు ఏం చేశాడు కౌరవుల కోసం? వాళ్ళని చంపేయి అని చెప్పారు కృష్ణుడు అర్జునుడితో. సో, ఈ టెర్రరిస్టులనేది ఇవాళి ఇవాల్టి కౌరవులు. నేను కూడా అదే సేమ్ చెప్తాను. సో, చాలా మంది ధ్యానులకు కోపం ఎందుకు అనుకుంటారు. కానీ కృష్ణుడు అర్జునుడిని బాగా కోపడ్డాడు. విల్లు వదిలేసావు, యుద్ధం చేయాల్సిందే. నువ్వు చావు లేకపోతే చంపు. నువ్వు ఖచ్చితంగా అయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. అయితే మీరు యుద్ధం దేనితో చేస్తారు అని అడిగింది మేడం. అయితే ఆర్మీ ఉంది గదా! టెర్రరిస్ట్‌కు అగెయినిస్ట్‌గా ఆర్మీ అనేది ఉంది. ఎప్పుడైతే శత్రువులు ఉన్నారో అంతవరకు ఆర్మీ అనేది ఉండాలి. అదే శత్రువులు లేకపోతే ఆర్మీ అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు, తమిళనాడుకు మధ్య ఏమన్నా ఆర్మీ ఉందా? లేదు. వాళ్ళ మధ్య శత్రుత్వం లేదు. వాళ్ళ మధ్యలో ఆర్మీ కూడా లేదు. సో, నేను పరిపాలించే టైంలో కృష్ణుడిలాగా, ధ్యానం చెప్పే టైంలో బుద్ధుడిలాగా ఉంటాను. పరిస్థితుల్ని బట్టి. నేను అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి, అందరికీ అన్నీ నేర్పించగలను. ధ్యానం నుంచి పాలిటిక్స్ వరకు.
పాలిటిక్స్ నుంచి యుద్ధం వరకు. సో ఇంకోసారి నేను పరిపాలనలో కృష్ణుడిలాగా, ధ్యానం నేర్పించే టైంలో బుద్ధునిలాగా ఉంటాను. పరిస్థితుల్ని బట్టి నేను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఏదైనా నేర్పించగలను. అది ధ్యానం నుండి పాలిటిక్స్ వరకు, రాజకీయాల వరకు, రాజకీయాల నుండి యుద్ధం వరకు. సో యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినట్లు యువత ఆ, ఆ, యువత బ్లెండర్ అయితే ఆ, మనిషి ఎదిగినప్పుడు జీవితంలో స్ట్రగుల్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. యువత స- ఆ, యువత ఒక పొరపాటుకు నిలయం అయితే, తప్పులు చేసి ఉంటే, ఆ తప్పులు చేస్తూ ఉంటే పెద్దగాయక మనిషి స్ట్రగుల్స్, కష్టాల పాలవుతాడు. ముసలోళ్ళు అయ్యాక అయ్యో నా జీవితంలో నేను ఇట్లా చేశానే అని రిగ్రెట్ అవుతూ ఉంటాడు. సో ఎప్పుడైతే నువ్వు యువత ఆ, యువత తప్పులు చేయకూడదు అనుకుంటున్నావో, అయితే వాళ్ళకి మనం ధ్యానం నేర్పించాలి. ఒకవేళ యువత ఆ, ధ్యానం నేర్చుకోలేదో, వాళ్ళ జీవితం అంతా కష్టాలతో అయ్యో ఎందుకు చేశాను అనే అది బాధపడడానికే సరిపోతుంది. ఒకవేళ నువ్వు యువత వండర్స్ చేయాలి అని కోరుకుంటున్నావు అయితే వాళ్ళు ఖచ్చితంగా ధ్యానం నేర్చుకోవాలి. శుభశ్య శ్రీకరం, ఆలస్యం అమృతం విషం, రే- కల్ కరే సో ఆజ్ కర్, క్షణ్ మే ప్రళయ హోగా బహురి కరోగే కబ్. అంటే రేపు చేయాల్సింది ఇప్పుడే చేయాలి. క్షణంలో ఆ, ప్రళయం రావచ్చు, మరి ఎప్పుడు చేస్తావు? సో చిన్నగా ఉన్నప్పుడే ధ్యానం నేర్చుకోవాలి. ఎంత యంగ్ ఉన్నప్పుడే అంత ధ్యానం నేర్చుకోవాలి. సో ఒకవేళ నేను పిఎం అయితే, ప్రైమ్ మినిస్టర్ అయితే, ప్రతిరోజు స్కూళ్ళలో 1 గంట ధ్యానము అనే సబ్జెక్ట్ ఉంటుంది. 1 గంట ఆధ్యాత్మిక శాస్త్రం అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో అయితే ఆ, నేను రెడీగా ఉన్నాను, థియరీ సబ్జెక్ట్ తో నేను రెడీగా ఉన్నాను అని సార్ చెప్పారు. అయితే మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే స్త్రీల కోసం ఏం చేస్తారు? సో క్యాబినెట్ లో పురుషులు ఎంతమంది ఉంటారు, స్త్రీలు అంతే మంది ఉంటారు, సమానంగా ఉంటారు. అలాగే ప్రతి దాంట్లో కూడా 50% రిజర్వేషన్ స్త్రీలకు ఉంటుంది అని సార్ చెప్పారు. ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ఎండ్ అయింది. వన్స్ అగైన్, గెస్ట్ అండ్ స్పీకర్, థ్యాంక్ యూ.